గాంధీ వదిలిన బాణాన్ని అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ సీనియర్ నేత విహెచ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేష్ కుమార్ ను సత్కరించారు. వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నారు. బీసీల కులగణన గురించి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆ పార్టీలకు లేదన్నారు. అధిష్టానం కోరుకున్నట్లుగా తాను నడుచుకుంటారన్నారు. వదిలిన బీసీ బాణాన్ని నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకి ధీటుగా కుల గణన జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి న్యాయం జరగాలని ఒక అకుంఠిత దీక్షతో ఆనాడు భారత్ జోడో యాత్ర నుంచి ఈనాడు వరకు ఏలెత్తి చాటుకున్నటువంటి మహానుభావుడు ఈ రకంగా చేస్తున్నాడు. కాబట్టే చంపేస్తామని బెదిరిస్తున్నటువంటి సందర్భం వల్ల మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీల కోసం రాహుల్ గాంధీ గారు వదిలిన బాణాన్ని నేను, సోనియా గాంధీ గారు పంపిన సందేశాన్ని నేను, ఖర్గే గారు పంపిన సైనికుని నేను మాట కూడా సందర్భం మనం చేస్తా ఉన్నా. నేను ఒక దాంట్లో చాలా విశ్వాసం పెడతా, వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా మనం పుట్టిన కులం కోసం మనం పుట్టిన మతం కోసం ఎదగాలని వారికి సేవ చేయాలని ఉగులాట పడడం తప్పులేదు. కానీ ఎప్పుడు కూడా వేరే కులాల్ని వేరే మతాల్ని కించపరచకుండా నొప్పించకుండా ఉండాల్సిన బాధ్యత మనది. ఇవాళ బీసీల విషయంలో, భవిష్యత్తులో బీసీలకు రావాల్సిన హక్కుల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదనే మాట మీ అందరికీ నేను ఆశ్వాసం ఇస్తా ఉన్నా. ఇవాళ సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు చాలా సందర్భాల్లో చర్చించి నన్ను ఒక ధ్యేయంతో నన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేసినారు. ఆ ధ్యేయాన్ని మరవకుండా, ఆ ధ్యేయాన్ని ఎక్కడ డివైడ్ కాకుండా వారు కోరిన విధంగా పనిచేస్తూ ముందుకు పోవాలన్నదే నా తపన. రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు, జిస్కి జిత్ని ఆబాదీ ఉన్కి ఉత్ని భాగేదారి. ఎవరు చెప్తారండి మాట? ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఇలా వారు ఆ నినాదం ఎత్తుకునేసరికి 10 ఏళ్లుగా బీసీని అనగదెక్కిన కేటీఆర్, కేసీఆర్ ఇలా బీసీల కులగణన గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 ఏళ్ళు అధికారం నుండి ఎందుకు బీసీల గురించి కార్యక్రమాలు చేయలేకపోయినారు? ఎందుకు లోకల్ బాడీలో రిజర్వేషన్ 42 నుంచి 23% తగ్గించినారు? మీరు జవాబు చెప్తే కానీ మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదని మాట మనం చెప్తాం. రాహుల్ గాంధీ వదిలిన